జిల్లా నందిగామలోని పలు ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ కళాశాలలు నిర్వహిస్తున్నారు. దీనిపై బోధనలు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను వివరణ అడగగా ప్రభుత్వం మంజూరు చేసిన సెలవులను అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాల్సిందే, అలా పాటించని ఎడల విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవంటూ అధికారులు వివరణ ఇచ్చారు. ఆధ్యాత్మికత పండుగ అయిన శ్రీకృష్ణాష్టమి దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటే నందిగామ నియోజకవర్గంలో ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రైవేట్ కళాశాలలు విద్యాసంస్థలు విద్యార్థులు ఇబ్బందులు గురి చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. నందిగామ నియోజకవర్గంలో పట్టణంలో ఈరోజు కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. కానీ ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం వరకు ఈరోజు ప్రభుత్వ సెలవులు ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వం యొక్క నిబంధనల్ని ధిక్కరించి ఈరోజు కళాశాలలు స్కూల్స్ ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈరోజు విద్యాశాఖ అధికారులు ఫోన్ చేసి ఈరోజు కళాశాలలు స్కూల్స్ పెట్టారు సార్ అంటే ఈరోజు స్పందించని పరిస్థితి ఈరోజు నందిగామ పట్టణంలో కానీ నియోజకవర్గ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. కానీ యాజమాన్యం మాత్రం గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ని ఈరోజు ధిక్కరణ చేసి ఈరోజు ప్రైవేట్ కళాశాలలు ఈరోజు విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు సెలవుల్లో వాళ్ళ యొక్క రిలాక్స్ ని ఈరోజు చేయకుండా ఈరోజు ప్రభుత్వం నిబంధనలను ఈరోజు తొంగలో తొక్కుతా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏదైతే కృష్ణాష్టమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించుకునే విద్యార్థులు ఈరోజు కళాశాలలో వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఇప్పటికైనా వాటి మీద చర్యలు తీసుకోవాలి, గుర్తింపును రద్దు చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు